అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిళ్ళ నిలిచింది వాస్తవమా ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా కల్పి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురుందండి. నేను ఈ రోజు 11th డివిజన్ లో ఎన్టీఆర్ నగర్ లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ ఆపేశారు, మాకు అసలు పెన్షనే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి 18 years దాటిన మహిళ ఉంటే 1500 రూపీస్ ప్రామిస్ చేశారండి టీడీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే అది చేస్తారు. తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తో, అనే పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క బిడ్డకి, చదువుకుంటున్న బిడ్డకి 15,000 రూపీస్ ప్రతి ఒక్క సంవత్సరం ప్రామిస్ చేశారండి. అది కూడా తప్పకుండా ఇస్తారు. ఇదొకటే కాదండి, ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ప్రామిస్ చేశారండి దీపం అనే పథకంతో. సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం చెప్పే పథకాలన్నీ 100% చేస్తారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. ఇదొక్కటే కాదు, ఎక్స్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నిరుపేదలకి, అమ్మాయిలకి, లేడీస్ కి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారు 2014 to 19 లో. కానీ దాన్ని చికెన్ పకోడా సెంటర్ గా మార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక మెయిన్ పథకం ఏంటంటే, ఎక్కడైనా సిటీలో ట్రావెల్ చేయాలంటే బస్సెస్ ఫ్రీ, లేడీస్ కి బస్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. అండ్ పెన్షన్ అయితే ప్రతి ఒక్క మంత్ 1వ తేదీన పెన్షన్ 4000 రూపీస్ వస్తుందండి. ఇంటికే వచ్చి ఇస్తారు. చాలా మంది కష్టాలు పడుతున్నారు, అమ్మ మేము వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలని. కానీ అటువంటి కష్టం ఇంకేం ఉండదండి. 100% 1వ తేదీన ప్రతి ఒక్క నెల 4000 రూపీస్ వస్తుంది. ఆ 3000 ని 4000 చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళు 4 ఏళ్ల నుంచి ఉన్నారు, కానీ అభివృద్ధి అసలు ఎక్కడా లేదు. ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా వికేఆర్ గారికి ఓటేసి నెల్లూరుని మనం అందరం కలిపి అభివృద్ధి చేద్దామండి. May 13th ఎలక్షన్స్ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఓటేస్తేనే మన టీడీపీ పార్టీ మనకి నెల్లూరు అభివృద్ధి ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి. నమస్తే.